హలో హాయ్ గైస్ వెల్కమ్ టు వర్కాస్ ఐటీ. ఈరోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ఈ కొత్త సిరీస్ మనకి ఒక వెబ్ పేజ్ డిజైన్ ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అనేది మనం స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. ఈ పర్టికులర్ మన యూట్యూబ్ ఛానల్లో డైలీ మనకి 10 to 15 మినిట్స్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ప్రాక్టికల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా డిజైన్ ఎలా చేయాలి అనేది మనం ఈ యూట్యూబ్ ఛానల్లో చూద్దాం. సో ప్లీజ్ ఫాలో us అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వర్కాస్ ఐటీ. నౌ లెట్ us స్టార్ట్ వెబ్ పేజ్ డిజైనింగ్. సో నేను ఒక ఫ్రీ వెబ్సైట్ ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద వెబ్సైట్. సో ఇందులో మనకి ఈ డిజైన్స్ అన్నీ ఎలా చేయాలి, ఓకే, ఎంటైర్ డిజైన్ మొత్తం నేను సిరీస్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ డిజైనింగ్. సో నేను ఒక VS Code డెవలపర్ టూల్ తీసుకున్నాను. VS Code ఇస్ ద డెవలపర్ టూల్ వీఆర్ యూజింగ్. ఓకే, ఈ పర్టికులర్ వెబ్ పేజ్ని నేను ఎలా డిజైన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఐఎమ్ రిమూవింగ్ దిస్ h1 ట్యాగ్. ఇప్పుడు ఈ CSS న్యూ స్కాలర్స్ డాట్ CSS అనేది నేను వెబ్ స్టైలింగ్ పర్పస్ ఒక ఎక్స్టర్నల్ CSS తీసుకున్నాను ఫైల్. అండ్ ఇక్కడ మనం లింక్ చేయాలంటే ఇక్కడ హెడ్ ట్యాగ్లో లింక్ చేయాలి. సో లింక్ ఇక్కడ మనం ఆ పర్టికులర్ పాత్ అనేది ఇవ్వాలి, న్యూ స్కాలర్ డాట్ CSS. ఓకే, తర్వాత ఇప్పుడు మనం డిజైన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యానర్ ఇమేజ్ లేదా హెడర్ అనొచ్చు లేదా nav బార్ అనొచ్చు. ఇప్పుడు నేను ఒక nav బార్ అంటున్నాను కాబట్టి నేను ఒక డ్యూని తీసుకుంటున్నాను. సో ఈ డ్యూలో క్లాస్ ఏం చేస్తున్నానంటే nav బార్ అని చెప్పి క్లాస్ తీసుకుంటున్నాను. సో మనకి డిజైన్ ఎలా ఉంది? ఇలా ఉంది. సో ఇక్కడ స్కాలర్ అని చెప్తుంది, ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, అండ్ ఇక్కడ సమ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలో ఈ పర్టికులర్ స్పేస్ అనేది మనకి ఉంది. ఇప్పుడు మనం దీన్ని అదే డ్యూలో సో ఇదొక పార్ట్ లాగా డిజైన్ చేద్దాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 2 కంటైనర్స్ లాగా 2 డిజైన్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ ఒక డిజైన్, రైట్ సైడ్ ఒక డిజైన్. కాబట్టి నేను 2 చైల్డ్ ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఆ చైల్డ్ ఎలిమెంట్స్లో ఈ పర్టికులర్ ఇది మొత్తం స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక డిజైన్ ఒక డ్యూలో చేస్తాను, రైట్ సైడ్ ఉన్నవి ఒక డిజైన్లో చేస్తాను. ఓకే, అప్పుడు నేను మళ్ళీ ఇంకొక డ్యూ తీసుకుంటున్నాను. ఈ డ్యూకి క్లాస్ అనేది ఏమి ఇస్తామంటే, ఓకే, క్లాస్ nav బార్ టైటిల్ అని చెప్పి పెడదాం, nav బార్ టైటిల్. ఓకే, సో ఇందులో ఏమున్నాయి? ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఉంది కదా, సో అందుకని నేను h1 ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ h1 ట్యాగ్లో స్కాలర్ SCHOLAR. సో క్యాప్స్లో ఉన్నాయా? ఎస్, క్యాప్స్, కాబట్టి నేను క్యాప్స్లో ఉంచాను. తర్వాత ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాం, ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్ టైప్ టెక్స్ట్ ఆల్రెడీ ప్రీడిఫైన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అనదర్ డ్యూ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈ డ్యూలో మళ్ళీ క్లాస్ ఇస్తున్నాను. సో క్లాస్ nav బార్ ఆప్షన్స్ ఉంది, nav బార్ ఆప్షన్స్. ఓకే, ఈ nav బార్ ఆప్షన్స్లో మనం ఏం చేద్దాం? అక్కడ ఒక సమ్ లిస్ట్ లాగా ఉన్నాయి కదా, కాబట్టి నేను ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఆర్డర్ లిస్ట్ ఏదో ఒక లిస్ట్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో UL తీసుకుంటున్నాను, అన్ఆర్డర్ లిస్ట్. అండ్ ఇందులో లిస్ట్ ట్యాగ్స్ తీసుకుంటున్నాను. సో ఈ లిస్ట్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ? హోమ్, సర్వీసెస్, కోర్స్, టీమ్ అని చెప్పి ఉంది. హోమ్ అండ్ దెన్ అగైన్ అనదర్ లిస్ట్ ట్యాగ్. ఈ లిస్ట్ ట్యాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 తీసుకునేద్దాం. ఓకే, హోమ్, తర్వాత సర్వీసెస్, కోర్స్, అండ్ టీమ్. ఇంకా ఏమున్నాయి? ఈవెంట్స్, రిజిస్టర్ నౌ, అండ్ దెన్ ఈవెంట్స్ అండ్ రిజిస్టర్ నౌ.
ఎక్స్క్లమేషన్. ఓకే, ఇంకా లాస్ట్ ఇంకొక లింక్ ట్యాగ్ మనకు అవసరం లేదు, రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇది మనకి HTMLలో స్టాటిక్గా కంటెంట్ అనేది ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్. ఈ ఫైల్ని నేను అవుట్పుట్ చూడాలంటే ఏం చేయాలి? సో మనకి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఆ ఎక్స్టెన్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు VS కోడ్లో, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో VS కోడ్లో లైవ్ సర్వర్ అని చెప్పి ఉంటుంది, ఒకవేళ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి లైవ్ సర్వర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైల్ వీ నీడ్. ఓకేనా, ఇది లైవ్ సర్వర్, ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఓకేనా. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ HTML ఫైల్ని మనం లైవ్ సర్వర్లో ఓపెన్ చేయాలి. సో రైట్ క్లిక్ చేస్తున్నాను డాక్యుమెంట్లో, ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకి ఇలా మనకి ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను, దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇది ప్రెజెంట్ మనం చేసిన స్టాటిక్ డిజైన్. ఓకే, ఇంకా స్టైల్స్ అనేవి ఏమి అప్లై చేయలేదు. సో స్టైల్స్ కూడా అప్లై చేద్దాం. సో ఇక్కడ నేను డాక్యుమెంట్లో టైటిల్ మారుస్తున్న స్కాలర్. ఓకే, స్కాలర్ అని చెప్పి టైటిల్ మారుస్తున్నా. ఓకే, ఇప్పుడు CSSకి వెళ్దాం. CSS. సో ఇన్ ది CSS ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే యూనివర్సల్ సెలెక్టర్ తీసుకోవాలి. స్టార్ ఇస్ ద యూనివర్సల్ సెలెక్టర్. సో ఇందులో మనకి విడ్త్ అనేది కంటెంట్ అవ్వచ్చు, లేదా ప్యాడింగ్ ఆర్ బార్డర్ విడ్త్ అనేది కంటెంట్ విడ్త్లోనే అడ్జస్ట్ అవ్వాలి అంటే మనం ఒక ప్రాపర్టీ ఇవ్వాలి, అదే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. అప్పుడు ఏమవుతుందంటే ప్యాడింగ్ వల్ల బార్డర్ వల్ల వచ్చే విడ్త్ అడిషనల్ విడ్త్గా యాడ్ అవ్వదు. సో దీనివల్ల స్క్రోలింగ్ని మనం సమ్వాట్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ దెన్ నాకు మార్జిన్ ఎటువంటి ఎలిమెంట్కి ప్రీడిఫైన్గా సమ్ మెటాడేటా వల్ల మార్జిన్ ఉంటుంది, సో అది రిమూవ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఒకవేళ ప్యాడింగ్ ఉంటే ఆ ప్యాడింగ్ కూడా రిమూవ్ అయిపోవాలి. ఓకే, సో ఇది నేను కావాలనుకుంటున్న నా డిజైన్. ఓకే, తర్వాత ఈ పర్టికులర్ వాట్ వి సే వెబ్ పేజ్కి ఒక ఫాంట్ ఫ్యామిలీ అనేది ఉంటుంది, ఫాంట్ ఫ్యామిలీ. సో ఈ ఫాంట్ ఫ్యామిలీ మొత్తం అంత కంటెంట్ మొత్తానికి ఒకటే ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది. సో కాబట్టి మనం యూనివర్సల్ సెలెక్టర్లోనే ఆ ఫాంట్ ఫ్యామిలీ కూడా ఇచ్చేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫాంట్ ఫ్యామిలీ ఏముంటుంది అని చూడాలంటే వీ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ చేశారంటే ఇక్కడ మీకు కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ హెడ్లో లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్లో చూడండి, ఇక్కడ గూగుల్ APIs, పాపిన్స్, ఇది ఫాంట్ ఫ్యామిలీ యొక్క లింక్ అనమాట. ఓకే, సో ఇది మనకి గూగుల్ ఫాంట్స్, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి ఇది దొరుకుతుంది. సో ఆల్రెడీ లింక్ ఇక్కడ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఎక్కడ ఇవ్వాలి ఆ లింక్, HTMLలో హెడ్ పార్ట్లో బిఫోర్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చేస్తున్నాం. సీ హియర్, ఈ లింక్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఆ పాపిన్స్ అనే ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి. సో బిఫోర్ మనకి డిజైన్ ఇలా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే పాపిన్స్ అనే ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేస్తాను చూడండి, ఫాంట్ ఫ్యామిలీ పాపిన్స్ ఆర్ పాపిన్స్. ఓకే, చూడండి సేవ్ చేస్తున్నాను. చూడండి మనకి మొత్తం డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది, మార్జిన్స్ అవేమీ లేవు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఫాంట్ ఫ్యామిలీ కూడా మనకి ఇలా ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఓకే, సో ఇలా మనం చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఈ డిజైన్ అనేది చేయాలి. ఈ డిజైన్లో మనకి లెఫ్ట్ సైడ్ ఈ స్కాలర్ అండ్ ఇక్కడ చిన్నగా కొద్దిగా బార్డర్ ఉంది, అండ్ బార్డర్ సమ్ కలర్ ఉంది. సో ఈ ఇన్పుట్ ఉంది. తర్వాత ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి. ఈ ఐకాన్స్ని కూడా మనం ఏం చేయాలి, యూస్ చేసుకోవాలి. ఐకాన్స్ని యూస్ చేసుకోవాలంటే మనకి ఫాంట్ ఆసమ్ అనే ఎక్స్టర్నల్ వెబ్సైట్ ఒకటి ఉంది. సో ఫ్రీ వెబ్సైట్ ఫాంట్ ఆసమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లింక్స్ కావాలంటే ఎక్కడ తీసుకోవాలి అంటే CDN.js. ఇక్కడ మనకి ఆ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీ యొక్క లింక్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ. సో ఈ లింక్ని మనం కాపీ చేసుకొని హెడ్ పార్ట్లో పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అగైన్ I need to paste that link. ఓకే, తర్వాత ఈ లింక్ ఎందుకు ఇవ్వాలి అంటే ఆ ఫాంట్ ఆసమ్ నుంచి మనకి ఐకాన్స్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ లింక్
ఇవ్వాలి. ఓకే, తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫాంట్ ఆసమ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఫాంట్ ఆసమ్. ఓకే, లింక్స్ అనేది CDNJS నుంచి వస్తాయి. మనకి ఐకాన్స్ అనేవి ఫాంట్ ఆసమ్ నుంచి వస్తాయి. ఇక్కడ చూడండి, ఫాంట్ ఆసమ్ ఇలా వచ్చింది. ఇక్కడ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తాను. చూడండి ఇలా వచ్చింది. సో ఇక్కడ మనం ఏ ఐకాన్ అన్నా సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసిన ఐకాన్ కింద మనకి షో చేస్తే దాంట్లో వర్క్ అయ్యేది మనం తీసుకోవాలి. సెర్చ్ ఓకే, సీ హియర్ మనకి సెర్చ్ ఐకాన్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ ఐకాన్ మనకి యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి నేను ఈ ఐకాన్ని క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసామంటే మనకి ఐకాన్ ట్యాగ్ అనేది ఇలా వస్తుంది. సో జస్ట్ వి క్లిక్ ఆన్ దట్ కోడ్. చూడండి HTML, ఆ HTML కోడ్ ఇది. సో మనం క్లిక్ చేయాలి అండ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇన్పుట్లో లోపల కావాలి కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇలా పేస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఐఎమ్ సేవింగ్ ద ఫైల్. అవుట్పుట్ ఎలా వచ్చింది చూద్దాం. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. ఇప్పుడు మనం నెక్స్ట్ డిజైన్ అనేది చేద్దాం. ఏమవ్వాలి, ఈ పర్టికులర్ స్కాలర్ అండ్ ఈ ఇన్పుట్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ రావాలి, ఈ ఆప్షన్స్ రైట్ సైడ్ రావాలి. సో అందుకనే నేను nav బార్, మెయిన్ ఇదే కదా nav బార్. ఈ nav బార్కి నేను CSS ప్రాపర్టీస్ రాస్తాను. డాట్ nav బార్. మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేయొచ్చు. డిస్ప్లే ఫ్లెక్స్. సో అప్పుడు ఏమవుతాయి, చైల్డ్ ఎలిమెంట్స్ ఒక రోలోకి అరేంజ్ అవుతాయి. ఓకే, అండ్ ఆల్సో దీనికి విడ్త్ సర్టైన్, హైట్ సర్టైన్ ఓకే ఇవ్వాలి. ఓకే, విడ్త్ అనేది 100% ఉండాలి. సో 100% ఆఫ్ ది విడ్త్ ఇది తీసుకోవాలి, అందుకని 100% ఇస్తున్నాం. అండ్ హైట్ అనేది జస్ట్ ఫర్ సపోజ్ 100 పిక్సెల్ ఇద్దాం, తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ అందులో ఈ ఎలిమెంట్స్ అన్నీ చైల్డ్ ఎలిమెంట్స్ మిడిల్కి అరేంజ్ అవ్వాలి. సో అందుకని అలైన్ ఐటమ్స్ సెంటర్, వర్టికల్గా సెంటర్కి అరేంజ్ అవ్వాలంటే అలైన్ ఐటమ్స్ సెంటర్. అండ్ తర్వాత ఏంటి, జస్టిఫై కంటెంట్, జస్టిఫై హారిజాంటల్ అరేంజ్మెంట్ కోసం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను స్పేస్ అరౌండ్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను చూడండి. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ వీఆర్ గెటింగ్. ఇప్పుడు ఇలా వచ్చింది. మళ్ళీ మనకేం కావాలి, స్కాలర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇక్కడ ఇన్పుట్ రైట్ సైడ్కి రావాలి. అలానే ఇక్కడ ఆప్షన్స్ అనేవి కూడా ఒక రోలో రావాలి. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ చైల్డ్ ఎలిమెంట్స్కి nav బార్ టైటిల్ అని చెప్పేదానికి మళ్ళీ మనం వాట్ వి సే డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. సో కాపీ చేసుకుంటున్నాను క్లాస్ నేమ్ డాట్. సో ఇది ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్. అలానే నాకు ఇంకొకటి ఏముంది, nav బార్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, డాట్ nav బార్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ అనేది పెట్టామా, ఆప్షన్ అనేది పెట్టాము. సో క్లాస్ ఏది ఉంటే అది ఎగ్జాక్ట్లీ మనం ఇవ్వాలి, లేకపోతే మనకి తప్పు అవుతుంది. సో ఈ ఆప్షన్స్లో ఏది UL ఎలిమెంట్కి మనం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ nav బార్ ఆప్షన్స్ అని పెట్టి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు UL, ఈ ULకి మనకి డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై అవ్వాలి, డిస్ప్లే ఫ్లెక్స్. సో ఇప్పుడు జస్ట్ అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది. ఇలా వచ్చింది మనకు అవుట్పుట్. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ వీఆర్ గెటింగ్. ఓకేనా, తర్వాత మనం ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది, ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది. సో ఇవి సర్టైన్ విడ్త్ తీసుకున్నది, ఈ చైల్డ్ ఎలిమెంట్ సర్టైన్ విడ్త్. సో ఇది ఒక 30% ఆఫ్ ది విడ్త్ అనుకుందాం, ఇది ఒక 60% ఆఫ్ ది విడ్త్ అనుకుందాం. సో కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను విడ్త్. ఓకే, విడ్త్ 30%, ఆ 100%లో 30%. అండ్ nav బార్ ఆప్షన్స్ కదా మెయిన్, సో దానికి నేను విడ్త్ మెన్షన్ చేస్తున్నాను. విడ్త్ 60% తీసుకుందాం, మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, సో ఈ 60%లో ఈ UL ఎలిమెంట్ కూడా 100% అవ్వాలి. ఓకేనా, సో కాబట్టి నేను విడ్త్ 100% అని చెప్పి UL ఎలిమెంట్కి ఇస్తున్నాను. UL ఎలిమెంట్కి 100% విడ్త్ ఇస్తున్నాను. ఎందుకంటే
ఈ న్యాబార్ ఆప్షన్స్ అనేది పేరెంట్, యూఎల్ అనేది చైల్డ్ కదా. సో ఈ 60% ఎంతైతే విడ్త్ ఉందో మొత్తం ఆక్యుపై చేయాలి ఈ యూఎల్ ఎలిమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ సేవ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మనకి అప్లై అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, వీటిని అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, వీటిని అరేంజ్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం కదా, అలానే ఇక్కడ అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ అన్నాం, స్పేస్ ఈవెన్లీ. అండ్ ఆల్సో మనకి ఆ బుల్లెట్స్ ఉన్నాయి కదా, ఆ బుల్లెట్స్ పోవడానికి మనకి ఏంటి, లిస్ట్ స్టైల్ టైప్ నన్ ఇచ్చామంటే ఆ బుల్లెట్ సింబల్స్ పోతాయి. ఓకే, సేవ్. చూడండి ఇలా మనకి అరేంజ్మెంట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇది కొద్దిగా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అన్నట్టు ఉంది మనకి, కాబట్టి ఈ స్పేస్ అనేది మనం తగ్గిద్దాం, అంటే 50%కి ఇచ్చేద్దాం, 50. ఓకే, సేవ్. చూడండి కొద్దిగా తగ్గాయా. సో ఈ గ్యాప్ కూడా వచ్చింది మనకి, ఇక్కడ గ్యాప్ వచ్చింది, రైట్ సైడ్ కూడా గ్యాప్ వచ్చింది. సో ఓకే, ఈరోజు మనం హెడ్డర్ అనేది స్టాటిక్గా ఒక సింపుల్ డిజైన్ తీసుకొని వచ్చేసాం. ఫ్రమ్ టుమారో మనం రిమైనింగ్ డిజైన్ ఏమైతే ఉందో, లైక్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఇక్కడ బార్డర్ రేడియస్, వీటికి కలర్, బార్డర్, ఓకే, ఇవన్నీ మనం టుమారో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ పర్టికులర్ డిజైన్ని ఇంకా స్టైల్స్, కలర్స్, ఫాంట్ సైజెస్ ఇవన్నీ ఎలా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్.